దాదాపు 9,000 కోట్లు వచ్చేసాం. ఇందులోకి ప్రభుత్వం మారటం, ఆ వచ్చిన ప్రభుత్వం మాట మార్చి ఎలక్షన్ అంటే 14-19లో అసెంబ్లీలో అదే ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేయెత్తి అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడారు, రాజధాని ఇక్కడ కాదని. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో చెప్పారు, రాగానే అమరావతిని టేకప్ చేస్తామని. ఇదే శాఖ అప్పుడు నేను మంత్రిని, మళ్ళీ ఇదే శాఖ ఉన్నాను. రాగానే దాన్ని టేకప్ చేసే దానికి అనేక సమస్యలు వచ్చినాయి. 14-19లో ఏ కాంట్రాక్ట్కి అయితే 48,000 కోట్లు టెండర్ ఇచ్చామో వాళ్ళకి మా ప్రభుత్వం అప్పుడు పోయేటప్పుడు 3,000 కోట్లు పెండింగ్ ఉన్నది. ఈ 3,000 కోట్లలో ఒక్క పైసా కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇవ్వాల, ఒక్క పైసా ఇవ్వాల వాళ్ళకి. ఆఖరి వాళ్ళు అడిగారంటే ఏమడిగారంటే, సార్ మా టెండర్లు క్యాన్సిల్ చేయండి, మాకు బ్యాంక్ గ్యారెంటీలు వస్తాయి, వేరే వర్క్ చేసుకుంటామంటే అది చేయలే. ఎందుకంటే అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, డబ్బులు ఇవ్వమంటారు కోర్టు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు. సో ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ వచ్చి, సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత మీరు ముందు పోమని రిక్వెస్ట్ చేస్తే ఒక కమిటీ వేసి, హై లెవెల్ కమిటీ, టెక్నికల్ కమిటీ, వాళ్ళందరితో అనేక దఫాలు డిస్కస్ చేసి, ఎందుకంటే ఎవరు కోర్టుకు పోయినా మళ్ళీ వర్క్ ఆగిపోతే ఇబ్బంది పడతాం. ఎవరు కోర్టుకు పోకుండా వాళ్ళతో డిస్కస్ చేసి అన్నీ సాల్వ్ చేసే లోపల 8 నెలలు పెట్టింది.